సో నేను ఫస్ట్ టైం బార్బిక్యూ నేషన్కి వెళ్ళినప్పుడు ఒక మంచి రెసిపీ పెట్టారండి. అది మీకు కూడా చూపిస్తాను ఇవాళ. ఎలా చేసుకోవాలో కూడా ప్రాసెస్ చెప్తాను. అది ఏంటంటే ఈ క్రిస్పీ కార్న్ అనమాట. ఇది స్పెషల్ రెసిపీ అంట బార్బిక్యూ నేషన్‌లో. సో చాలా బాగుందండి అసల. ఒక్కసారి తింటే అసలు మర్చిపోరు, అంత బాగుంది. నేనైతే దీనికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అంత బాగా నచ్చేస్తుంది నాకు. సో ఎలా చేసుకోవాలో మీకైతే క్లియర్‌గా చెప్పేస్తానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి నేను చేసినట్టుగా. సో ఇది ఎలా అంటే డైరెక్ట్‌గా మనం మొక్కజొన్నలు తీసుకుంటాం కదా, స్వీట్ కార్న్‌తో మాత్రమే బాగుంటుందన్నమాట మామూలు మొక్కజొన్నల కంటే. సో స్వీట్ కార్న్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా చక్కగా మొత్తం అన్ని సీడ్స్ అన్నీ తీసేసుకోండి, దాని నుండి పిక్కలన్నీ కూడా. పచ్చిగా తీసుకున్నా పర్వాలేదు, లేదంటే ఉడకబెట్టినవి తీసుకున్నా పర్వాలేదు. కానీ నాకైతే మాత్రం పచ్చిగా ఉండి తీయటానికి చాలా టైం పట్టింది. సో దానికంటే మనం డైరెక్ట్గా ఉడకబెట్టేసుకొని తర్వాతే మనం దాన్ని అన్నీ కూడా సీడ్స్ అన్ని తీసుకోవడం బెటర్ అనిపించింది. సో ఇలాగా తీసుకుని ఉడకబెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్గా మొక్కజొన్నలు మనం డైరెక్ట్గా ఉడకబెట్టేసుకున్నా పర్వాలేదు. ఉడకబెట్టుకోవడం అయితే మ్యాండేటరీ అనమాట. జస్ట్ ఎక్కువసేపు అయితే వద్దు, కుక్కర్లో కూడా వేయవసరం లేదు. కుక్కర్లో వేసినట్లయితే ఎక్కువసేపు బాగా మెత్తగా అయిపోతుంది. సో డైరెక్ట్గా మనం గిన్నెలో పెట్టుకొని జస్ట్ ఒక 3 to 4 minutes పెట్టుకున్నట్లయితే, ఉడకబెట్టుకున్నట్లయితే ఐ ఫ్లేమ్లో సరిపోతుంది అనమాట. ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అది బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాతే మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇది మహా అయితే 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు వండటానికి. జస్ట్ 5 minutesలో అయిపోతుందండి. డైరెక్ట్గా కొంచెం సాల్ట్ వేసుకోండి, అలాగే కారం వేసుకోండి, పసుపు వేసుకోండి, అలాగే పెప్పరు, అలాగే ఇంట్లోని కార్న్‌ఫ్లవర్ ఉంటుంది కదా, కంపల్సరీగా కార్న్‌ఫ్లవర్ మాత్రమే వేసుకోవాలన్నమాట. అలానే మీ దగ్గర శనగపిండి ఉంది కదా, శనగపిండి లేదా మైదాపిండి ఇలాంటివి మాత్రం వేయకండి. ఎందుకంటే కార్న్‌ఫ్లవర్తో అయితే మాత్రమే క్రిస్పీగా ఉంటాయి. సో డైరెక్ట్గా కార్న్‌ఫ్లవర్ వేసుకొని లైట్గా కలుపుకోండి. నేను ఇందులో 2 టైప్స్ చేశాను. ఒకటి మసాలా చేశాను, ఒకటి స్వీట్ చేశాను. ఒకటి మసాలా అనేది ఇప్పుడు నేను చేస్తున్నది అనమాట. లైట్గా మసాలా ఉంటుంది అంతే. ఇది స్వీట్గానే ఉంటుంది అన్నమాట. డైరెక్ట్గా మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాతే వేసుకోవాలి. మనం ఆయిల్ బాగా మరిగినప్పుడే ఇలా బుడగల్లా పైకి వస్తుంది. పచ్చిగా కొంచెం ఆయిల్ బాగా మరగపోయింది అనుకోండి, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది స్వీట్ కార్న్ అనేది. అలాగే కార్న్‌ఫ్లవర్ కూడా ఎక్కువ లాగేసుకుంటుంది అనమాట ఆయిల్ అనేది. కాబట్టి ఆయిల్ బాగా మరగాలండి. సో దాని తర్వాత నేను మసాలా చేశాననమాట. మసాలా స్వీట్ కార్న్ క్రిస్పీగా క్రంచీగా అనిపించింది. ఇది కూడా చాలా బాగుంది. వెంటనే ఏం లేదండి, కొంచెం కార్న్‌ఫ్లవర్ ఎక్కువ వేసుకోవాలి, కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం మన దగ్గర చాట్ మసాలా కానీ లేదంటే గరం మసాలా ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. లైట్గా వేసుకొని పొడిగా ఉండాలన్నమాట. అసలు వాటర్ అనేది ఉండకూడదు. మొత్తం వాటర్ అనేది పోయిన తర్వాతే చేయాలన్నమాట. డైరెక్ట్గా దాన్ని పకోడీ వేసుకున్నట్టుగా పై నుండి వేసేసుకుంటే బాగా ఆయిల్ మరిగిన తర్వాత భలే వచ్చేస్తాయండి. అసలు ఎంత బాగుంటాయో. కానీ ఒకటికొకటి అంటుకుపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. వెంటనే మనం కదుపుకోవాలి. జస్ట్ 1 minute కలిపేసుకోవాలి, లేదంటే మాత్రం అట్టల్లా అంటుకుపోయి అసలు ఒకదానికొకటి అటాచ్డ్గా కలిసిపోతాయి అనమాట. సో సపరేట్ చేసుకుంటూ ఉండాలి. సపరేట్ చేసుకొని ఆయిల్ అట్లీస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 5 minutes అనే వేపుకోవాలి. మనకు అర్థమైపోతుంది, కార్న్‌ఫ్లవర్ మొత్తం వేగిపోతుంది, మొత్తం కార్న్స్ అన్నీ కూడా క్రిస్పీగా అయిపోతాయి అనమాట. తీసినప్పుడే మంచి సౌండ్ వస్తాయి, తిన్నప్పుడైతే ఇంకా మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అది మళ్ళీ అందులో కొంచెం ఏమైనా ఆయిల్ ఉన్నట్లయితే అదంతా పోవాలంటే టిష్యూలో వేసుకోండి. ఫస్ట్ టిష్యూలో వేసుకున్నట్లయితే మొత్తం ఆయిల్ అంతా పీల్చేస్తుంది, కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇదైతే నాకు భలే నచ్చింది. ఎందుకంటే మసాలాతోని భలేగా మధ్యలో మనం తిన్నప్పుడు భలే అనిపించింది. పెప్పర్ కూడా ఏంటంటే మనకి డైజెస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను పెప్పర్ కూడా వేశాను. అండ్ అది స్మెల్ కూడా బాగుంటుంది కదా. సో అంతేనండి, అయిపోయినట్టే. పెద్ద విషయం ఏం కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.